హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. బాహుబలి విడుదలై నిన్నటితో ఏడాది కాలం పూర్తయిన ఆ సినిమా సృష్టించిన కలెక్షన్స్ ప్రపంచంతో ప్రభాస్ టాలీవుడ్ స్థాయి నుంచి జాతీయ మీడియా సెలబ్రిటీగా మారిపోయాడు. దీనితో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయి ఈ యంగ్ రెబల్ స్టార్తో సినిమాలు తీయడానికి ఎందరో క్యూ కడుతున్నా రాజమౌళి దగ్గర బందీగా మారిపోయిన ప్రభాస్ బాహుబలి 2 సినిమా పూర్తయ్యేదాకా తాను ఒక్క సినిమా కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో టాప్ దర్శకులు కూడా ప్రభాస్తో తమ సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేని పరిస్థితికి చేరిపోయారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా ఎప్పటికైనా ప్రభాస్తోనే సినిమా చేస్తానంటూ 2 ఏళ్లుగా కథ రాసుకొని యంగ్ రెబల్ స్టార్ కోసం పడిగాపులు పడుతూ వేచి చూస్తున్నాడు సుజిత్. మరోవైపు ప్రభాస్ కూడా సుజిత్ చెప్పిన కథకు బాగా కనెక్ట్ అయ్యాడు. దాంతో ఈ దర్శకుడు మరో హీరోతో అవకాశాలు వచ్చినా పట్టించుకోకుండా తన కెరీర్ను ప్రభాస్కు పణంగా పెట్టి ఎదురు చూపులు చూస్తున్నాడు. దానితో ఈ ఇద్దరి కలయికలు రాబోతున్న ఆ సినిమా ఎంత గొప్పగా ఉంటుందా అని అంచనాలు మొదలయ్యాయి. యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా తీయబోయే ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాకు రాధా ప్రేమ కథ, సిద్ధ అనే 2 టైటిల్స్ను పరిశీలిస్తున్నట్టు టాక్. ఈ 2 టైటిల్స్ను రిజిస్టర్ కూడా చేయించారట. అయితే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రకు సంబంధించిన ఒక పవర్ఫుల్ స్టోరీకి ఇలాంటి టైటిల్స్ పెట్టడానికి ప్రభాస్ ఎలా అంగీకరించాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థగా పేరు ఉన్న యువి ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఈ సంవత్సరంలో ప్రారంభించడానికి రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ను మనం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మొదటిసారి చూడవచ్చు. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.